నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. హనీ అను కిచెన్లో ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం పాయసంను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా తోడ్పడుతుందండి. ఈ సగ్గుబియ్యాన్ని చాలామంది తినడానికి ఇష్టపడరు కదా, కానీ వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలిసిందంటే అస్సలు వీటిని వదలరు. ఈ సగ్గుబియ్యం అనేది తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి కంపల్సరిగా మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా తీసుకోవచ్చు, లేదంటే మనకు ఇలా పాయసం లాగైనా చేసేసుకోవచ్చు, ఉప్మా లాగైనా చేసుకోవడం వల్ల మనకు హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా వారానికి ఒక 2-3 సార్లు అయినా మనం ఆహారంలో తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారండి. మరి లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్య పాయసాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అనేది వంపేసుకోండి. ఈ సగ్గుబియ్యం అనేది కర్రపెండల దుంపల నుండి వచ్చే ఒక రకమైన పిండి పదార్థం కాబట్టి వీటి వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన శరీరంలో ఏర్పడిన విష క్రొవ్వు శాతాన్ని కూడా తగ్గిస్తుందండి. ఇలా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వంపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ½ అన్ అవర్ వీటిని నానబెట్టేసుకోండి. అప్పుడే మనకు ఇవి నానితే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక ½ అన్ అవర్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ ఆహారంలో ఇది చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సో మనకు ఒక ½ అన్ అవర్ నానిన తర్వాత ఇలా దొడ్డు అంటే ఉబ్బుతాయి కదా, ఉబ్బిన తర్వాత వీటిని వాటర్ పంపేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనకు 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వరకు వాటర్ అనేది పోసుకోండి. వాటర్ పోసుకొని మరిగించుకోండి. ఇలా మరుగుతుండగానే నానబెట్టేసుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనకు ఈ సగ్గుబియ్యం చూడండి మనకు దొడ్డుగా ఉబ్బుతాయి. విరోచనాలతో బాధపడుతున్న వారికి ఈ సగ్గుబియ్యాన్ని నీటిలో నానబెట్టి ఆ తర్వాత ఆ నీటిలో ఉడికించి కొద్దిగా చక్కెర కలుపుకొని తాగడం వల్ల విరోచనాలు తగ్గడమే కాదండి, శరీరానికి కావలసినంత శక్తి కూడా అందుతుంది. మనకు మలబద్ధకాన్ని కూడా నివారించడానికి చాలా తోడ్పడుతుంది. ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతోటి సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి తురిమిన బెల్లాన్ని తీసుకొని వేసుకోండి. మీరు కొంచెం తీపి తక్కువ తినాలనుకునే వారు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడుకుతుండగానే కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే మనకు స్వీట్ చేసేటప్పుడు ఉప్పు వేసుకోవడం చాలా మంచిది. ఇలా ఉప్పు వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఈ సగ్గుబియ్యంలో క్రొవ్వు అనేది ఉండదు మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారికి బాగా సహాయపడుతుంది. ఉపవాసం మరియు డైటింగ్ చేసే వారికి కూడా ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మరొక నిమిషం ఉడికించుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక చిన్న కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, కాజు, పిస్తా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. మరొక విషయం అండి, ఈ సగ్గుబియ్యం వాడడం వల్ల మన ఎముకలు, దంతాలు కూడా పటిష్టంగా తయారయ్యేలా చేస్తుంది. గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి కంపల్సరిగా మీరు వారానికి ఒక 2-3 సార్లైనా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ సగ్గుబియ్యం పాయసంలో వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం చల్లారనివ్వండి. పాయసం అనేది కొంచెం చల్లారిన తర్వాత ఏం చేస్తారంటే పాలు ఉంటాయి కదా, పాలు కాచి పెట్టుకోండి. ఫస్ట్ చిక్కటి పాలు కాచి పెట్టేసుకున్న తర్వాత ఆ పాలను 1 కప్పు వరకు చిక్కటి పాలు పోసుకోండి. ఇలా పాలు పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పాయసం అనేది పగులకుండా ఉంటుంది. ఎందుకంటే మనం బెల్లం వాడినప్పుడు పాలు అనేది దాదాపు పగిలిపోతుంటాయి కదా. ఇలా కొంచెం చల్లారిన తర్వాత పోసుకోవడం వల్ల పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయండి.
చూడండి ఇలా కమ్మగా నోరూరించే పాయసం రెడీ అయింది కదా. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు పలచగా ఉంటుంది. చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని చకచక తాగేసేయండి. కమ్మగా నోరూరించే సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మరియు వాటి యొక్క ప్రయోజనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.